ఏమి సింపతి వచ్చే తలకాయ వస్తుంది సింపతి. లక్షల కోట్లు దోషేసినోడు సింపతి వస్తుందా? అంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ మరి ఢిల్లీలో కూడా ఒకటి జైలు పోయిండు, మరి గాలికి కనపడకుండా పోయిండు. మళ్ళీ ఇక్కడ కూడా జైలు పోయింది కవిత, వాళ్ళ పార్టీ గాలికి కనపడకుండా పోయింది. గట్టే జైలు పోతే అంత సింపతి వస్తుందంటే కాదు. ప్రజల పక్షాన కొట్లాట చేసేటోడు ఎవరైనా జైలుకు పోయినారు అనవసరంగా నిష్కారణంగా అంటే 100% సింపతి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఆనాటికి ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసినా మీ అందరికీ తెలుసు. థర్డ్ టైం ఆ రోజుకి ముఖ్యమంత్రిగా చేసినటువంటి 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి, ఎక్కడ కూడా చిన్న మచ్చ లేనటువంటి వ్యక్తి, ఎక్కడ ఆరోపణ లేనటువంటి వ్యక్తి. ఆయన నిష్కారణంగా 70 సంవత్సరాల పైచులుకున్న వ్యక్తిని జైల్లో పెట్టి నిష్కారణంగా జైల్లో పెడితే అందరు సింపతి వచ్చింది. అది సింపతి అంటారు, ఇటువంటి సింపతి అంటారు. అందుకనే 160 సీట్లు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కూడా కళ కూడా కానీ ఉంటారు ఇన్ని సీట్లు వస్తుందని. ఆయన చేసిన మంచితనం, ఆయనకున్న సింపతి, ఆయనను ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అరెస్ట్ చేసి నాశనం చేసుకున్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి నోట్లోనే మన్ను కొట్టుకున్నాడు. అది సింపతి అంటే. చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది చూసినా 163 సీట్లు వచ్చినాయి. ఇది సింపతి అంటారు, దీన్ని అంటారు, దాన్ని అనరు.